లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపములు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నావా. రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. పడదాం, చప్పటి కొడదాం. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజిల్లునా పడవా, నడిపించునా నావా. చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. మన నావను ఆయన నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరూయా, నా దీక్ష ఫలింపా, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నా నావా. పాడదాం, ఆమేన్. ప్రభు మార్గము, ప్రభు యేసుని శిష్యుడనై ప్రేమలో పాదుకుని, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ గల. ఆమేన్. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతో నడిపించు నావా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప మాట రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ మాట మీకు తెలియపరచమని దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రియులరా, పరిశుద్ధ వాక్యంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 4 నుండి. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాను గనుక
ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఆమేన్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. బైబిల్ ఉన్నాయి అందరి దగ్గర? ఓకే. 6వ అధ్యాయము మొదటి నుండి చదవండి. ఇప్పుడు కొన్ని విషయాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలొకమురాను అచ్చటి నుండి తెచ్చుకుని మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసుడైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, పడిపోయిన గొడ్డలి, నీటిలో పడిపోయిన గొడ్డలి దైవజనుడు ప్రార్థించగా కంటికి కనపడకుండా పోయిన గొడ్డలి నీటిపైకి వచ్చి తేలింది. ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, గొడ్డలి గురించి ఇక్కడ వర్తమానం కనబడుతూ ఉంది. దైవజనుడు, శిష్యులు ఉన్నారు అక్కడ, దైవజనుడిని అడుగుతున్నారు, మరి పనులు ప్రారంభించాలి కదా, ఇల్లు కట్టుకోమందాం అనుకుంటున్నాం, మరి పనులు ప్రారంభించమంటావా దైవజనుడా, నువ్వు వస్తావా అంటే వస్తానన్నాడు. అందరూ కూడా వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మనుషుడు ఏం చేశాడంటే, నదిలోకి ఉన్నటువంటి చెట్టుని కొడతా ఉన్నాడు. దేని కొడుతున్నాడు? నది ఒడ్డున ఉన్నటువంటి చెట్టుని, చాలా పెద్ద దూలము బాగుందని, చాలా మంచి మునానుగా ఉంది కదా అని చెప్పి దూలము కొరకు కొడుతున్నాడు. దాన్ని కొడతా ఉంటుంటే ఆ కొడుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. గొడ్డలు ఊడి నీటిలో పడిపోయినప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇస్తాం మనం వెంటనే? హలో చెప్పాలి. గొడ్డలు ఊడిపోయింది, కొడుతున్నాడు. కొన్ని తోటలు ఎక్కడైనా చెట్టుని కొట్టలేదు ఆయన గొడ్డలు పట్టుకుని వెళ్ళి నదిలోకి వంగి ఉన్న చెట్టుని కొడుతున్నాడు. ఓకే, గొడ్డలు ఊడిపోయి కింద పడింది. పైగా గొడ్డలు ఎవరిది అంటున్నాడు? చెప్పాలి అందరూ. తన సొంత గొడ్డలు కాదు, ఎరువు గొడ్డలు తెచ్చుకున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలంటాం కదా. ఏంటి? ఎరువు వస్తువు తెచ్చుకున్నప్పుడు, ఎరువు పొట్టు చీర తెచ్చినప్పుడు ఎలా చేస్తారు మీరు? ఎరువు వస్తువులు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ భద్రంగా, ఒకసారి మంచి భద్రంగా ఇస్తే మళ్ళీ ఇస్తారు కదా అని ఇస్తారు. కొందరు ఏం చేస్తారు, నేను పట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత చూద్దాం, ముందు నా పని అయిపోవాలన్నట్టు ఉంటుంది కొంతమంది. ఎరువు తెచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మనుషుడు ఏం చేశాడంటే, గొడ్డలి ఎరువు తెచ్చుకున్నాడు. నేను కొంచెం ఇల్లు పనులు అయ్యే వరకు నేను కొట్టుకుని నీకు పట్టుకొస్తానన్నాడు. సరే పట్టుకెళ్ళన్నాడు. ఈ గొడ్డలు ఏమైందంటే, చెట్టును ఆ దూలం నరుకుతుంటే గొడ్డలు వెళ్ళి నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయినప్పుడు మనం ఎవరికి దగ్గరికి వెళ్తాం? ఫస్ట్ గజ ఈతగాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం మనం? ఎందుకంటే లోపలికి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? లేకపోతే ఎవరైనా పడవ వేసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ఈత కొట్టే వాళ్ళు ఎవరున్నారు? ప్రయోగం చేసే వాళ్ళు ఎవరున్నారు అని మనం ఎదురు చూస్తాం. కానీ ఈ శిష్యుడు ఏం చేశాడంటే, గొడ్డలు పడిపోయిన వెంటనే తన విశ్వాసం చూడండి. నాకు ఒక దైవజనుడు ఉన్నాడు. ఏమనుకుంటాడైనా? నాకు ఒక భక్తిగల దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ప్రార్థించాడంటే పడిపోయిన నా గొడ్డలి మళ్ళీ తిరిగి నాకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. గొప్ప విశ్వాసము. ఆమేన్. మన క్రైస్తవ జీవితమే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులరా, ఈ మనుషుడు దైవజనుడు ఉన్నాడు. నేను ఎందుకంటే అతను అనుకుంటున్నాడట, నేను పని ప్రారంభించినప్పుడు దైవజనుడి ద్వారా మాట తీసుకుని పని ప్రారంభించాను. ఇల్లు కట్టుకోమంటావా, నరుక్కుమంటావా, కట్లు కొట్టుకోమంటావా, అన్నీ నేను దేవుని చిత్తం అడిగే తెలుసుకున్నాను. కానీ
గొడ్డలు పడిపోయింది కనుక ఇప్పుడు ఎవరికి చెప్పాలి? దైవజనుడు చెప్పాలని దైవజనుడి దగ్గరికి వచ్చాడు. నా ఏలినవాడా, ఇదిగో దైవజనుడా, నా ఏలినవాడా, ఇది ఎరువు తెచ్చిన గొడ్డలు ఇది. ఒరే నువ్వు కంగారు పడకరా బాబు, ఏమైంది చెప్పు అన్నాడు ఆయన. నువ్వు కంగారు పడకు, ఏమవటం ఏంటి, గొడ్డలి నదిలో పడిపోయింది అన్నాడు. నదిలో పడిపోయిందని చెప్తాడు ఎవడైనా, కానీ ముందేం చెప్తున్నాడు ఆయన, ఇది నాది కాదు, నాది పోయినా పర్వాలేదు, ఇది ఎవరిది, ఇది ఎరువు తెచ్చింది పాస్టర్ గారు అది ఎరువు తెచ్చింది. పాస్టర్ గారు అని ఉండొచ్చు అనుకుంటాను, నువ్వు ఎరువు తెస్తే నాకెందుకు, అరువు తెస్తే నాకెందుకు, నేను ప్రార్థిస్తాను అది బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, కంగారు పడకు, టెన్షన్ పడకు, ఆ గొడ్డలు పడిపోయిన ప్రదేశం ఎక్కడో నాకు చూపించన్నాడు. అందరూ అండర్లైన్ చేసుకోండి, చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. అది ఎక్కడ పడినని అడిగినప్పుడు ఆ దైవజనుడు, ఎవరు అడుగుతున్నారు, అది చెప్పాలి. అది ఎక్కడ పడిపోయింది, పలానా చోట చెట్టు, పలానా ప్లేస్ అంటే. సరే నాడు నాకు చూపించాడు. ఆ గొడ్డలు పాడేసినాడు దైవజనుడికి చూపిస్తున్నాడు. నేను పలానా చెట్టు ఎక్కాను, ఇక్కడి నుంచి ఇలా కొడుతుంటే కొంత కొట్టేటప్పటికి పడిపోయింది ఇది అన్నాడు. ఎక్కడ పడిందంటే ఇక్కడే పడింది అన్నాడు. ఎక్కడ పడింది, పడిన చోటు చూపించాడు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, అతడు ఒక కొమ్మను కట్ చేసి నీళ్ళలో యెహోవా నామములో ప్రార్థన చేసి అది నీళ్ళలో వేయగా, అందరూ చూడండి చదవాలి, పడిపోయిన నదిలో పడిపోయిన గొడ్డలి తేలి దానికి అతుక్కుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గొడ్డలి తిరిగి వచ్చింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఇదిగో చూసావా, ఇదిగో నీ చేయి చాపి దాన్ని పట్టుకో. పడిపోయిన గొడ్డలి నదిలో తిరిగి రావటం అనేది మహా అద్భుతం. అంటే ఈరోజు వర్తమానం ఏంటంటే, గొడ్డలి జీవనోపాధిని సూచిస్తుంది, గొడ్డలి పనిని సూచిస్తుంది. చేతి పని, ఉద్యోగము, వ్యాపారము. నీది నదిలో పడిపోయిందేమో, నష్టపోయేవేమో, లాస్ అయిపోయేవేమో, ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు మరలా తిరిగి నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. పోయినవన్నీ మనకు వస్తాయి. ఏ వ్యాపారం పోయిందో, ఏ వ్యవసాయము పాడి పంట పోయిందో, అవన్నీ కూడా ప్రార్థనలో ఏదైనా మనం సాధించగలం. మనం దేనిలో సాధించగలం, ప్రార్థన. ఆ ప్రార్థన అద్భుతం ఏంటంటే, అక్కడ దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆ మనుషుడు టెన్షన్ అయ్యాడు, కానీ దైవజనుడు టెన్షన్ కాలేదు. ఎందుకంటే మనం ఎలాంటి దేవుణ్ణి నమ్మామంటే, ప్రార్థన ఆలకించే దేవుణ్ణి నమ్మాం. మనం నమ్మిన దేవుడు మాట్లాడతాడు, ఆయన మనం నమ్మిన దేవుడు రక్షణలోనికి నడిపిస్తాడు. మనం నమ్మిన దేవుడు కష్టకాలములో చెంత ఉండేవాడు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు. పాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను,
చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు. హల్లెలూయా. యేసయ్యా ఎంత మంచి దేవుడు. ఆమేన్. పోయిన పనిని దేవుడిని చేతికి అప్పగిస్తాడు. మీరు అనుకోవచ్చు, పోయినప్పుడన్నీ నాకు అప్పుడు ఇలాగ వ్యాపారం ఉండేది, ఎటు చూసినా డబ్బు ఉండేది, ఎటు చూసినా బంగారం ఉండేది, ఇప్పుడే మాయదారి జీవితం ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో. అయినా నువ్వు క్రీస్తునందున్నావు గనక పోయిన గొడ్డలు తిరిగి మరలా నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. కొంతమంది అద్దంలో చూసుకుంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, మనవల్ని ఎత్తిన తర్వాత, ముసలి అయిపోయాక కూడా నేను ఎంత అందంగా ఉండేదాన్నో, మా ఐదారు బ్రతుకు ఇలాగ అయిపోయాను, ముసలిలాగా అయిపోయాను, నా కళ్ళు లాంటి కళ్ళు ఎవ్వరికి ఉండేవి కాదు. అప్పుడు ముసలి అయిపోయాక ఎంత కన్ను ఎంత అయిపోతుంది, అప్పుడెక్కడ వస్తాయి పెద్దగా అనుకుంటారు. ఇంకా అయినా సరే అన్నీ ఆ రోజు వాటర్ రాసుకుంటుంది మొన్న ఒక ఆమె. నేను సువార్తకి వెళ్ళాను సికింద్రాబాద్లో, ఈస్ట్ మారెడ్డిపల్లిలో, చెప్పకండి ఎవరికైనా. ఆమెకి 86 సంవత్సరాలు. ఎన్ని? 86. ఆమె కోడలు చెప్పింది, అమ్మా రమ్మన్నది ఆమె, వచ్చానంటే ఆమె అంది, మా అత్తగారు రోజు వాటర్ రాసుకుంటుంది పాస్టర్ గారు. ఏ వాటరు? కొంతమందికి ముసలి అయిపోయినా కానీ రోజు వాటర్ మీద నడుస్తుంది బండి, ఎన్ని రాసినా ఇంక రాదది. వస్తుందా? కానీ క్రీస్తునందు మళ్ళీ వస్తుంది. నువ్వు విశ్వసిస్తే పోయిన బలము మరలా నీకు వస్తుంది, పోయిన ఆరోగ్యము నీకు వస్తుంది. అప్పుడు ఎంత నడిచేదన్నో, ఎంత పని చేసేసేదన్నో, ఇప్పుడు ఇలాగ అయిపోయినాను అనుకుంటున్నావు. కానీ నీ గుండె నిండా యేసుకు చోటిచ్చేవంటే మళ్ళీ పోయిన గొడ్డలి, పోయిన పని దేవుడిని చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యో ఆ ఉద్యోగం పోయింది, ఆ వ్యాపారం పోయింది, ఆ రోజులు వేరు, ఆ టైం వేరు అని అనుకోకు. దానికంటే సూపర్ టైం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ విశ్వాసం నీకుందా? నీకు విశ్వాసం ఉన్నదా? ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పడవ వేసుకున్నావో అదన్నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఈ దినము, ఈ కృపాకాలంలో యేసునామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుని చేతికి గొడ్డలను అప్పగిస్తాడు, ఆ పనిని అప్పగిస్తాడైనా. ఇవన్నీ నా అనుభవంలో నేను ఎన్నో సమయాలు నేను నేర్చుకున్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను. అది పోయింది, ఇది పోయిందని అనుకోవద్దు. కానీ నువ్వు ఒక్కటే గమనించుకోవాలి, కాపరితో సహవాసము నేర్చుకోవాలి. ఆమేన్. ఎవరితో సహవాసం నేర్చుకోవాలి? కాపరి మంచి గురువు లాంటి వాడు అన్నట్టు. మీ ఊర్లో మీ ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, మీ గ్రామంలో ఎక్కడ దేవుని మందిరం జరుగుతుందో, మీకు దగ్గరగా యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నాయో అక్కడికి మీరు దగ్గరికి వెళ్ళి ఆ సంఘానికి ఉన్న కాపరిని మీరు మంచి గురువుగా తీసుకోవాలి. దైవజనుడా, ప్రార్థనాపరుడైన దైవజనుడిని మీ ఇంటికి కాపరిగా చేర్చుకోవాలి. మీరు అన్ని విషయాల్లో జయము పొందాలంటే సంఘముతో చక్కని సంబంధము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నమ్మి అద్భుతము చూడటమే కాదు, ప్రతి అద్భుతం మన జీవితంలో నిలబడాలంటే, మన ఆత్మీయ జీవితం ఎదగదల ఆశీర్వాదంగా ఫలించాలంటే మనం ఒక మంచి కాపరిని కలిగి ఉండాలి. ఆమేన్. మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవటం కాకుండా మీ గ్రామంలో ఉన్న మందిరాలకి మీరు వెళ్ళాలి, కాపరి చెప్పిన ప్రకారం చేయాలి, వాక్యానుసారంగా ఆజ్ఞల ప్రకారం మీరు జీవిస్తున్నప్పుడు దేవుడు మీ పని మీ చేతికి అప్పగిస్తాడు. ఇక్కడ గొడ్డలు పడిపోయింది, పడిపోయినప్పుడు ఎంత బాధ, ఎంత వేదన. ఎరువు తెచ్చిన గొడ్డలి. మరొక పాయింట్ ఏంటంటే అది ఎరువు తెచ్చినది. చాలామంది అక్కడిక్కడ అప్పులు చేసి వ్యాపారం చేస్తారు, ఏదో ఒకటి చేసి పైకి రావాలని అప్పులు చేసి వ్యాపారం చేసి ఉండవచ్చు. నువ్వు వ్యాపారం చేసి లాస్ అయిపోయావేమో, దేవుడు మరలా నీ వ్యాపారం ఎక్కడ లాస్ అయిపోయావు. దైవజనుడు ఏమనంటే ఎక్కడ పోయిందని అడిగాడు. ఎక్కడ పడవేసుకున్నావు అంటే ఎప్పుడు పోయింది,
ఎలా పోయింది? అన్ని దైవజనుడు అడుగుతున్నాడు. దైవజనుడికి అన్నీ చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ పడవేశాను, ఇక్కడ పడిపోయింది, ఇది ఎరువు తెచ్చినది. అయితే నీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటంటే యెహోవా నామంలో గొడ్డలి తేలునుగాక అన్నాడు. గొడ్డలి పైకి తేలింది. ఆమేన్. మరి గొడ్డలి తేలిటానికి కారణం ఆయన ఒక కొమ్మ వేశాడు. ఏం వేశాడు? కొమ్మ. ఏంటి కొమ్మ అంటే దీపవృక్షములో ఉన్న కొమ్మ లాంటిది అనమాట. ఆమేన్. దీపవృక్షం యెహోవా దేవుడిగా కనబడుతున్నాడు. దాని కొమ్మ యేసుక్రీస్తుగా కనబడుతూ ఉంది. పడిపోయిన చోట తిరిగి నిలబడాలంటే యేసు నామము చాలా అవసరమై ఉన్నది. యేసు నామం ఎక్కడుంటుందో, యేసు నామం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ పడిపోయినవి పోయినవి అన్నీ భాగ్యము తిరిగి వస్తుంది. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. పాడదాం, బాగా పాడుతున్నారు. పాడండి, పాడాలి. లేకపోతే నేనేమైపోదును, నీవే కొమ్మవైన యేసు నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. పాడదాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది సమాధానమిచ్చేవాడు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. పడదాం అందరూ, కిందన్నవారు, పెండాల కింద ఉన్నవారు, బయట ఉన్నవారు చప్పట్లు పెడదాం, పాడదాం. నీ తోడే రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. గ్లోరీ. రాజా, నీ ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. నిర్గమకాండంలో చూద్దాం ఒక మాట. నిర్గమకాండము 37వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే కొమ్మ ఎలాంటిదో అక్కడ కనబడుతూ ఉంది. దేవుడైన యెహోవా దేవుడు మోషేకి బయలుపరిచినప్పుడు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ దీపవృక్షం ఒకటి కనబడుతూ ఉంది. ఎస్, నిర్గమకాండము 37వ అధ్యాయము 17-18 వచ్చిన మేలిమి బంగారుతో మేలిమి బంగారుతో
దీపవృక్షమును చేసెను. దీపవృక్షము చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రాకాండమును దాని కొమ్మను నక్షీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఆమేన్, హల్లెలూయా. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశలములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన కలశలములు. అప్పుడు దీపవృక్షం నుండి బయలుదేరి 6 కొమ్మలకు ఉండేను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీపవృక్షము యెహోవా దేవుడు. ఆమేన్. మరి ఒక్కొక్క కొమ్మ రూపంలో లోకాన్ని దర్శించిన సమయం అది. అసలైన కొమ్మ యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉంది. ఆ కొమ్మకి పువ్వులుంటాయి, పుష్పాలుంటాయి, అన్నీ ఉంటాయి. అసలైనటువంటి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆత్మ సంబంధంగా మనం చూస్తే ఈ పరిశుద్ధుడైన యేసు నామాన్ని ఎవరు స్వీకరిస్తారో వారు పుష్పిస్తారు, వారు ఫలిస్తారు. పడిపోయిన గొడ్డలి చేతి పనిని దేవుడు మరల వారికి ఇస్తాడు. అందుకే మనం ఏది చేసినా యేసు నామములో ప్రార్థన చేస్తాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి కొమ్మ ఒకటి వేసాడు, అంటే వాక్యము ప్రకటించాడు, వాగ్దానాన్ని ప్రకటించాడు. పడిపోయింది పైకి వచ్చింది అంతే. ఆమేన్. దైవజనుడు నోట నుండి వెళ్ళింది, దైవజనుడు చేతి నుండి వెళ్ళింది ఏంటంటే దేవుని వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండాడు. నా ప్రియ సహోదరులరా, మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ పాడైపోయారో, ఎక్కడ తల దించుకునేలాగా అయిపోయిందో అక్కడ మరలా ఆత్మ సంబంధమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. తిరిగి గొడ్డలి రాబోతా ఉంది. ఇంతకుముందు నీ చేతిలో ఉండిపోయిన కొమ్మ వేరు, ఇప్పుడు దైవజనుడు వేసిన కొమ్మకు వచ్చిన గొడ్డలి వేరు. అది యేసు నామముతో ఏకాండమవుతుంది. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి, ఇక్కడ అవసరమైతే రాసుకోండి. పోయిన పని దేవుడు నాకు ఇస్తున్నాడు. పోయిన అభిషేకం తిరిగి రాబోతా ఉంది, పోయిన ఆరోగ్యము తిరిగి రాబోతా ఉంది. యేసు క్రీస్తు నామములో పోయిన భాగ్యము తిరిగి రాబోతా ఉంది. యేసు క్రీస్తు నామములో పోయిన స్థితి మరలా దేవుడు 7 నా చేతికి అప్పగించబోతున్నాడని విశ్వాసం ఉంచండి. దైవజనుడు అన్నాడు చివరిగా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఆమేన్. ఆ గొడ్డలి తేలటానికి కొమ్మ పడింది. ఆమేన్. ఆ కొమ్మ క్రీస్తు శిలువకు సూచనగా కనబడుతుంది, యేసు క్రీస్తుకి సాదృశ్యముగా కనబడుతుంది. పరిశుద్ధుడైన రక్షణ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ జీవితాలు మళ్ళీ తిరిగి కట్టబడతాయి. ఆమేన్. తర్వాత అన్నాడు దైవజనుడు అంటున్నాడు, అటు చూస్తూ ఉన్నాడు, గొడ్డలి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. నదిలో పడిపోయిన గొడ్డలి అసలు కనబడుతుందా? చూడండి, ఏది నీ జీవితంలో కనుమరుగైపోయిందో, వేచి ఆశతో ఉండి నీవు కూడా ఆశలు వదిలేసుకున్నావేమో, కానీ నీవు ప్రార్థించినప్పుడు విన్న దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు. మరలా తిరిగి నీ పని నీకు అప్పగిస్తాడు. మీ పొలం కాగితాలు మీకు వస్తాయి, నీ ఇల్లు కాగితం నీకు వస్తుంది, తాకట్టులో ఉన్న అన్నీ మళ్ళీ వస్తాయి. బహుశా తాకట్టు పెట్టుకున్నాను, ఇంక చూడనేమో ఆ వస్తువు, ఆ బంగారాన్ని చూడనేమో, ఆ ఇల్లు చూడనేమో, ఆ ఆస్తిని చూడలేమో, మరలా అటువంటి స్థితి రాదేమో అనుకున్నావు. కానీ యేసు క్రీస్తు నామములో మరలా తేలి నీ చేతికి దేవుడు అప్పగించబోతా ఉన్నాడు. దైవజనుడు అన్నాడు,
దానిని పట్టుకొని తీసుకో. నీళ్ళ మీదకి తేలి వచ్చింది. వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనిను. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. యేసుక్రీస్తు అనేటువంటి ఒక కొమ్మ మనకున్నది. యేసుక్రీస్తు అనే నామము మనకున్నది. యేసుక్రీస్తు అనే ఒక జీవవాక్యం ఉన్నది. ఆ వాక్యమును మనం స్మరించుచుండగా, ఆ వాక్యము మన నోటితో మాట్లాడుతుండగా, ఆ వాక్యమును మన హృదయంలో ధ్యానిస్తూ ఉండగానే నదిలో పడిపోయినవన్నీ తిరిగి రాబోతూ ఉన్నాయి. మరలా సూపర్ స్టార్ కాబోతూ ఉన్నావు. నీవు బలమైనటువంటి విజయం సాధించిన మనిషిగా ఉండబోతూ ఉన్నావు. దేవుడు మరలా నిన్ను తలగా చేయబోతా ఉన్నాడు. ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? అందరు రెండు చేతులు పైకెత్తి, కోల్పోయాను బాబు, కోల్పోయాము, జ్ఞానం లేక పడిపోయాను బాబు అని ఏడుస్తున్నావా? అయ్యో ఇలా చేయకపోతే ఎంత బాగుండు, ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండు, అనవసరంగా ఇలా పడిపోయాను, ఇలాగ మోసపోయాను, ఇలాగ బ్రతుకు జారిపోయింది, చేయి జారిపోయింది, ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, ఆస్తి పోయింది, నిలువ నీడ లేకుండా అయిపోయానని ఏడుస్తున్నావా? అయినా తిరిగి దేవుడు మరలా నీ స్థితి నీకు ఇవ్వబోతా ఉన్నాడు. పోయిన గొడ్డలి పైకి తేలుతుంది. యేసుక్రీస్తు నామములో మరలా బలమైనటువంటి పని, బలమైన ఉద్యోగము, ఆశీర్వాదకరమైన ఉద్యోగము, వ్యాపారము మరలా దేవుని చేతికి అప్పగించబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీ పాపాలు యేసు నామములో ఒప్పుకొనండి. అందరూ కూడా నమస్కరించండి. యేసయ్య, నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు, మరలా నా చేతికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నావని నమ్ముతున్నాను. పోయిన పంటను తిరిగిస్తున్నావు. నువ్వు ఇస్తావు ప్రభు. నువ్వు ఇవ్వకపోతే మాకు దారి లేదు. ఎక్కడెక్కడ ఎరువులు తెచ్చేమో, ఎక్కడెక్కడ అప్పులు చేసేమో ఎలా తీర్చాలని ఏడుస్తున్నావు కదా. దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. మరలా గౌరవంగా ఎవరి తలకి ఇచ్చేస్తావు. ఎక్కడున్నా క్రీస్తు బిడ్డగానే ఉంటావు, తలగానే ఉంటావు. దేవుడిని తోకగా చేయడు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నా రాజకుమారుడుగానే ఉంటావు, రాజకుమార్తెగానే ఉంటావు. పారిపోయే మనిషివి కాదు, దూరముగా దాక్కునే మనిషివి కాదు. యేసు నీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు. లెమ్ము తేజరెల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎరువు తెచ్చింది, అరువు తెచ్చింది, ఎవరిది వారికి ఇచ్చేస్తావు. నీ ఇల్లు నువ్వు కడతావు, నీకు మనసుకు నెమ్మది కలుగుతుంది. అయ్యో ఇన్ని అప్పులున్నాయి, ఇంత వడ్డీ కడుతున్నాను, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను ఈ మాటలు పడలేకపోతున్నాను ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ చేతికి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ చేతికి పని అప్పగించబోతున్నాడు, వ్యవస్థను అప్పగించబోతున్నాడు, ఆత్మను అప్పగించబోతా ఉన్నాడు, ఆధారాన్ని చేతికి ఇవ్వబోతా ఉన్నాడు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. ఒక ఆత్మాభిషేకము నిన్ను తాకుతా ఉంది. నన్ను ఆశీర్వదించు, ఈరోజు నన్ను ఆశీర్వదించు. నా దగ్గర ఇంక ఎరువులు అరువులు వద్దు బాబు. నాకు సొంతము కావాలి, నాకు స్వాస్థ్యము కావాలి, నాకు స్థలము కావాలి, నాకు గృహము కావాలి, నాకు భాగ్యము కావాలి, నాకు ఆత్మలు కావాలి. ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా అని 7 మార్లు పిలువు. 1 2 3 4 5 6 7. పోయిన గొడ్డలిని చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. పోయిన పని నీ చేతికి రాబోతా ఉంది. ఎవరి కింద నువ్వు దాసునిగా ఉండవు, ఎవరి కోసమో నువ్వు భయపడి బ్రతకవు. ఇంతకాలము ప్రతిరోజు మనుషులకు భయపడి బ్రతుకుతున్నావు. అప్పులు ఉండటం వల్ల నువ్వు తలదించుకుని బ్రతుకుతున్నావు. అందరు సహాయం అడుగుతున్నావు కనుక చిన్నగా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కదా. ఎవరి దానికి ఇచ్చేస్తావు. నీ చేతికి దేవుడు ఆశీర్వాదాన్ని అప్పగించబోతున్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా.
దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రేమగిలిన తండ్రి, దయగలిన దేవ, నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇది ఆస్తులు ప్రభువా, ఇస్సాకయ్య గారిని ప్రభు ఏర్పాటు చేసుకున్న ఆయన 2 రాష్ట్రాల్లో ప్రభువా బలమైన పరీక్షలు జరిగింపచేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. నీ దాసులు ప్రభు అందించిన వాక్కును ప్రభువా యేసు నామములో స్థిరపరచని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎవరు ఏ కష్టముతో వచ్చారో, ఏ బాధతో వచ్చారు నాయన, ఏ వేదనతో వచ్చారు ప్రభువా, ఏమి పోగొట్టుకున్నారు నాయన, అది మరలా తిరిగి వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే సియోనులోని ప్రభువా వీటిని దర్శించి నీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బలహీనత నాయన తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుల బాధలు తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే ప్రభు వారికి ఉన్న శాపాలు, ఒక బాధలు, ఒక దుఃఖాలు ఆయన తొలగించి నీ సహాయం ప్రత్యేకంగా ప్రతి వారిపై దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ దీవెనలు ప్రభువా యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ దాసుని వాక్కుని స్థిరపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారు ప్రభువా నాయన తిరిగి మళ్ళీ అదే విధంగా వెళ్ళకుండా నాయన వారి ప్రభు ఆశీర్వాదాలు చేతబట్టుకుని ప్రభువా, పోయినవి ప్రభువా తిరిగి పొందుకున్న ఆయన తిరిగి సంతోషముగా ఆనందభరితులై ఉత్సాహభరితులై ప్రభువా నేను గణపరిచేవారుగా నీ సాక్షులుగా ప్రభువా ఈ కాకినాడ ప్రజలుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఈ ప్రార్థనా శక్తి పరిచయం దీవించండి ఆయన, వర్ధిల్లింప చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకం ప్రభువా నజరైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ కృప ప్రత్యేకం దయచేసి నడిపింపచేయమని, నీ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి.